బాబా బయటకు రావాలంటేనే ఎండకు పానం గజ్జుమంటున్నది. మీకు కూడా గట్లనే ఉన్నదా? వామ్మో ఏమెండలో ఏమో తెలియదు కానీ బయటకు రావాలంటేనే పారేసాన్ అనిపిస్తున్నది. కానీ ఇప్పటి నుంచి గట్ల ఏముండదు. ఉల్లిగడ్డ మన దగ్గర ఉంటే ఎండ కొట్టనే కొట్టదు. నిజముల్లా నమ్ముతలేరు కదా, మీరే చూడు. గీనే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సార్ పువ్వు పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక మీటింగ్ పోయిండు. మస్తు ఎండ కొడుతున్నది, జనాలకు సీదర ఉడుతున్నది. ఆ ఎండ మీద సార్ ఒక చిటిక చెప్పిండు, ఇనాలే మీరు. जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूं कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है। पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। पुरानी चीजें हैं। సార్ ఏం చెప్పిండంటే, నేను కార్లో ఏసీ పెట్టుకోను, మనం ఎంత ఎండలో పోతున్నా గానీ జేబులా ఒక ఉల్లిగడ్డ ఉంటే చాలు, ఎండ కొట్టినట్టే అనిపించదు, వడదెబ్బలు అసటి ఏం రావు అని పెద్ద చిట్కాని చెప్పిండోళ్ళ. ఇంకేంది మరి, మన ఇంట్లో కూలర్లు ఏసీలు పాంకలు ఎందుకు, ఉల్లిగడ్డలు పెట్టుకుంటే అయిపోయా, అంతే కదా మరి. సరే మనకు ఉల్లిగడ్డ చిట్కా చెప్పిండు కదా సారు, మరి సారు కూడా ఇంట్లో ఏ పాటు ఉల్లిగడ్డలు పెట్టుకున్నాడో చూద్దాం. అసలే సారు వాళ్ళ ఇంట బొచ్చడు అర్రలున్నాయట. ఆగో ఏసీలు గీసీలు బాగానే ఉన్నాయి కదా, ఈడ మీటింగ్ ఉన్నది, మీదున్నాయి కూడా ఏసీలా, లేకుంటే ఉల్లిగడ్డలే అయి ఉంటే లేరి. ఇక సింధియా సారు కూలర్లు ఏసీలు ఫ్యాన్లు అవసరం లేకుండానే జనాలకు ఉల్లిగడ్డ చిటిక చెప్పిండు కాబట్టి ఇక దేశంలో ఉల్లిగడ్డలకు మస్తు గిరాకు పెరుగుతుంది కాబట్టి సెంటర్ల సపరేట్ గా ఒక ఉల్లిగడ్డ శాఖను ఒకటి పెట్టి ఆ ఉల్లిగడ్డ శాఖకు ఈ సింధియా సార్ను పెట్టాలని సార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తురట.